దసరా సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆయన చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ని కూడా వదిలారు. ఈ వీడియోలో నాని 2 జడలు వేసుకుని ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాడు. ఇక అతని చేతుల మీద ఉన్న టాటూలను చూస్తే మనందరికీ ఇదొక డిఫరెంట్ వరల్డ్లో కొనసాగే సినిమా ఏమో అనే ఆసక్తి అయితే కలుగుతుంది. మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల చేస్తున్న సినిమాతో యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి ఇక్కడ రివీల్ చేయకుండా 2 జడలు వేసుకున్న బ్యాక్ షాట్ నుంచి అతన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ గెటప్లో కనిపించింది నానియేనా లేదంటే వేరే వ్యక్తా అనేది ఇంట్రడ్యూస్ చేయకుండా సస్పెన్స్లో పెట్టడం అనేది సినిమా మీద హైప్ని క్రియేట్ చేసే స్ట్రాటజీ అయి ఉంటుంది. అందుకే శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు ఒక స్ట్రాటజీని వాడుతూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న క్రమంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే ఒక స్టార్ డైరెక్టర్గా శ్రీకాంత్ ఓదెల ఎదుగుతాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్లియర్ కట్ విజువల్స్ని ఎందుకు అందించలేకపోయాడు? సినిమా ఒక తెగకు సంబంధించి జరుగుతుందా? సినిమా టైం పీరియడ్ ఏంటి? ఏ బ్యాక్డ్రాప్లో సినిమా తెరకెక్కుతుందనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటి వరకు హాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున సినిమాలు వచ్చేవి. కానీ మన దర్శకులు సైతం హాలీవుడ్తో ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్ళడం అనేది చాలా నిజంగా గొప్ప విషయమని చెప్పాలి.